అధిష్టానం ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులేస్తోంది. కనీసం 15 స్థానాల్లో విజయమే లక్ష్యంగా గెలుపు గుర్రాలను బరిలో దించాలని చూస్తోంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, దీపాదాస్ మున్షి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో రంగంలో దిప్పే అభ్యర్థులపై నిన్న జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కసరత్తు చేసింది. తెలంగాణలో ప్రకటించాల్సిన 13 స్థానాల్లో 8 నుంచి 7 స్థానాలపై చర్చ జరగగా 6 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. స్టేట్ కాంగ్రెస్ 13 స్థానాలకు 7ంటికి ఒక్కొక్క అభ్యర్థిని సూచించగా వాటిపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఖరారైన వారి పేర్లను కేసీ వేణుగోపాల్ ఇవాళ ప్రకటించనున్నారు. ఏడు స్థానాలకు భువనగిరి మినహా మిగిలిన 6 స్థానాల్లో అభ్యర్థుల పేర్లు సీఈసీ దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పెద్దపల్లికి గడ్డం వంశీ, చేవెళ్లకు సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరికి సునీతారెడ్డి, నాగర్ కర్నూలుకు మల్లు రవి, ఆదిలాబాద్ స్థానానికి ఆత్రం సుగుణ, సికింద్రాబాద్ కు దానం నాగేందర్ పేర్లు దాదాపు ఫైనల్ అయినట్లు సమాచారం. ఇవాళ రేపో వారి పేర్లు ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే భువనగిరి స్థానానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి లక్ష్మి మధ్య పోటీ నెలకొనగా దాన్ని పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆశావాహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. తమకు టికెట్ కేటాయించాలని అధిష్టానం పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, కాంగ్రెస్ అధిష్టానం అయితే ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తూ కనీసం 15 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చూస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు 11 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి నిన్న కసరత్తు చేశారు. దాదాపు 80 స్థానాలను 3వ జాబితాలో ప్రకటించే విధంగా కూడా నిన్న కసరత్తు పూర్తి చేశారు. ఇక తెలంగాణకు సంబంధించిన మిగిలిన మొదటి జాబితాలో 4 స్థానాలు ప్రకటించారు. మిగిలిన 13 స్థానాలకు సంబంధించి కూడా నిన్న చర్చించినప్పటికీ దాంట్లో 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇంకా మిగిలిన స్థానాలపై కూడా మరొకసారి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో మరొకసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అంటే ఎప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఈ 7 స్థానాలు ఒక భువనగిరి తప్ప, భువనగిరిలో పోటీ ఉన్న నేపథ్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి మరొకరు పోటీ ఉన్న నేపథ్యంలో ఆ ఒక్క స్థానాన్ని కొంచెం పెండింగ్లో ఉంచారు. మిగిలిన 6 స్థానాలకు సంబంధించి దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇది పెద్దపల్లి కానీ, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరి, చేవెళ్ల నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా ఆదిలాబాద్ కానీ ఇవన్నీ కూడా దాదాపు ఖరారైనాయి. వారి పేర్లు కూడా ఇంటర్నల్గా వారికి ఫోన్ చేసి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇటు మల్లు రవి కానీ, చేవెళ్ల రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన మరొక మహిళా నాయకురాలు మల్కాజ్గిరి ఎంపీగా బరిలో దిగబోతున్నారు. సునీతారెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి బరిలోకి దిగబోతున్నారు. ఇటు పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు వంశీ బరిలోకి దిగబోతున్నారు. ఇంకా భువనగిరి నుంచి గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో అక్కడ నుంచి కూడా కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే 7 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరినట్టుకి, అంటే 13 స్థానాలపై చర్చించినప్పటికీ కూడా దాంట్లో 7 స్థానాలపై మాత్రమే ఏకాభిప్రాయం కుదిరింది. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిది కొంచెం పెండింగ్లో ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే మిగిలిన స్థానాలపై కూడా త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది.